రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నెర్వ గ్రామ శివారులో ఈ నెల 16వ తేదీన కుళ్ళిన స్థితిలో ఓ మహిళ మృతదేహం లభించింది. గ్రామస్తుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలు బోదునంపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మగా గుర్తించారు. 5 ఏళ్ల క్రితం పార్వతమ్మ భర్త మరణించగా ఒంటరిగా జీవిస్తున్నారు. వీధి నాటకాల్లో ఆర్టిస్ట్గా పనిచేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామంలో జరిగిన ఓ నాటకానికి మేకప్ వేయడం కోసం వచ్చిన అంజమ్మ యాదయ్యలు పార్వతమ్మకు పరిచయం అయ్యారు. పరిచయం వల్ల తరచూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. అంజమ్మ యాదయ్యలు పార్వతమ్మకు 50,000 రూపాయలు అప్పు అడిగారు. అయితే తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో వారిద్దరూ పథకం ప్రకారం పార్వతమ్మకు ఎక్కువ మోతాదులో మద్యం తాగించి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 35 గ్రాముల బంగారం, 500 తులాల వెండి, 1,96,800 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గారు ఎస్ఐ గారు ఏసీపీ గారు విజిట్ చేయడం జరిగింది. ఇనిషియంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ టీమ్ అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. అదొక 4-5 రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో లోకల్ ఎంక్వైరీ, లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ రెసిడెన్స్ ఆఫ్ బోదనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయింది. వాళ్ళ సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము. అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది, ఎక్కడో ఇల్లు కొనుందనే సమాచారంతో అక్యూజ్డ్ A1 డిసీజ్ని కొంచెం డబ్బులు అడుగుతాం జరుగుతుంది. కానీ డిసీజ్డ్ ఏమో డినై చేస్తుంది. నేను డబ్బులు ఇవ్వలేనని డినై చేస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న 16వ తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము, కలిసి మందు తాగుదామనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లు ఎక్కే చెట్టు పొదల పక్కకి కూర్చుని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి A1 అంజమ్మ యాదవ్ ఇద్దరు కలిసేసి ఒక టవల్ తోటి గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి. అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయితోటి నెత్తిపైన కొట్టి ఇంజూరీ చేసి వెళ్ళిపోతారు. అట్లా ఆమె అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది. A1, A2 ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్రిహెండ్ చేసుకున్నాము. వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవర్ చేసుకున్నాం కూడా. వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్, 3 సెల్ ఫోన్లు, వాళ్ళు వాడిన బైక్, స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి. ఈ విచారణ ఇంకా త్వరగా స్పీడప్ చేసి కూడా మనం త్వరలో చార్జ్